సంవత్సరం నుంచి నరకం రాజకీయాలు తిరుగుతా కదా. సంవత్సరం నుంచి కష్టపడుతున్నా. హాయిగా జిమ్కి వెళ్ళడం, తినడం, రావడము నాకు అయిపోయింది. చేసుకున్నా వదిలేసిన. మీకు అదే జీవితం అనుకున్నప్పుడు నన్ను ఎందుకు చేసుకోవాలి? హాయిగా నా లైఫ్ లో నేను హాయిగా ఉన్నా. డాడీ షాప్ కి వెళ్తున్నా, హాయిగా ఉన్నా. నాది హ్యాపీ లైఫ్. ఎవరు అడిగిన డబ్బులు? నీ పబ్లిసిటీ కోసం, పబ్లిసిటీ అందరు చూపించడం కోసం, పెళ్లి చేసి చూపించడం కోసం కనిపించని వాడికి తెలిసి వాళ్ళ రాజకీయం కోసం చేసి రాజకీయం కోసం అందరూ తెలవడం కోసం చేసింది. వదిలిపెడతామన్న ఉద్దేశంతోనే చేస్తుంది. తెలిసి విజయ్ లేదు, వీళ్ళు చంపుతారో ఏం చేస్తారో ఏదైనా కానీ సహకరించదేనా? నేను సహకరించదమే. ఎక్కడైనా ఇప్పుడే పట్టుకున్నాను నేను. ఏం చూద్దామా? ఆయన అంట నువ్వు తిండి లేకట సాతాడట. ఆయన నాకు భార్య కాదు, భార్య కూడా ఇక్కడ ఉంటుంది. పుణ్యానికి కదా పైకి వచ్చినట్టు ఎంత మంది నువ్వు నూటికి ఎంత వస్తే అంట డబ్బుల కోసం వచ్చిరా మీరు? నేను తెలుసుకున్నా అన్న అందరం ఉందాం. ఉన్న నేను ఉందా డబ్బుల కోసం అంట. ఎన్ని అన్నా భరించినా, ఏం చేసినా లాస్ట్ కి ఇక్కడ నుంచి ఆషాఢం నుంచి వెళ్తుందా అని చెప్తే తాళి ఇక్కడ పెట్టుకొని ఇట్లా ఎన్ని చేసినా భరించినా అన్ని నా మనసులో ఉన్నాయి. ఇంకా ఎందుకు భరిస్తా నేను? వాడికి ఇట్లాంటి ఎన్ని పాపాలు తగిలి ఆ రోగం వచ్చింది. ఇంకేం వస్తుంది? పాప స్వామిని కాదు నేను అలా నీకు కాదని చెప్పి ఎన్నోసార్లు పాప ఆయన. నా లైఫ్ లో నేను హ్యాపీగా ఉండేదాన్ని. సంవత్సరం నుంచి ఇంటికి వచ్చి ఇవన్నీ తీసుకొచ్చి నా పిల్లలకి పబ్లిసిటీ చేసి గొంతు కోసి అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు డబ్బుల కోసం డబ్బుల కోసమా లేకపోతే ఇంకా తిండి పెడతా ఊకనే అందరు ఇంట్లో పని మనిషికి పెట్టినట్టు పెడితే ఎంతమంది ఇంట్లో అందరు ఉంటారు, నువ్వు ఉంటావంటే మరి అందరు ఉండేటట్టే చేసింది పెళ్లి. ఏంది మరి తిండికి లేక పంపిస్తున్నా? నా తిండికి లేక ఇక్కడికి వచ్చిందా నా బిడ్డ? ఏమన్నా అనుకుంటే నేను ప్రతిసారి ఇదే బిహేవియర్ సర్దుకుంది. నేను ప్రతిసారి ఇదే బిహేవియర్. మీరు ఆగుతారా? ఒక నిమిషం నీకు జరిగిన అన్యాయమే పేనా కానీ నీకు దెబ్బ తగిలింది. నీ నొప్పి మాకు నొప్పి రాదు, గుర్తుపెట్టుకో. ఏమైనా జాగ్రత్తగా మరి ఏది జరిగినా వాళ్ళకి. జోగి రమేష్ గారి కోడల్ని మేఘనాథ్ తల్లిదండ్రులు మీరు అందరు కృష్ణ అందరిని విజయలక్ష్మి గారు వాళ్ళ ఇంటి దగ్గర తోలిపోదానికి వచ్చిన తోలిపోతుంది. అది కూడా ఎప్పుడు దాకానండి నువ్వు ఎప్పుడు వస్తాం మంచి జాగ్రత్త చూసుకో. బయట మళ్ళీ మీరు వచ్చే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దాన్ని చిన్న గీత పడ్డ వాళ్ళదే బాధ్యత. ఎప్పటి వరకు అంటే అనేది నేను చెప్తా. ఎప్పటి వరకు చెప్పు. నేను వచ్చింది ఎందుకు? అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసిన రోజులలో పంపించేసాడు కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను. అర్థమైందా? నా తప్పేం లేకుండా నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజుల్లో పంపించారు. 20 రోజుల్లో పంపించారు. నేను వచ్చిన డబ్బుల గురించి కాదు, దేని గురించి వచ్చినా అంటే ఎంతమంది ముందైతే పెళ్లి చేసిరో అంతమంది ముందుకే తెలిసేటట్టు ఆ అమ్మాయి తప్పేం లేదు, మా తప్పు వల్లనే మేము వద్దనుకుంటున్నాం అని చేసిన రోజు నాకు న్యాయం జరిగినట్టు నా విషయంలో. అది దానికి వచ్చి అప్పటి వరకు ఇక్కడే ఉంటుందా? దానికి రీజన్ నేను ఉండేదానికి రీజన్ అది. గుడ్ గుడ్ మంచి చెప్పు. ఎందుకు అనవసరంగా డబ్బులు అని మ్యాటర్